హలో ఫ్రెండ్స్, యూజీసీ నెట్ డిసెంబర్ 2024 పేపర్ 2 లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం. ఆల్రెడీ ఫస్ట్ 2 వీడియోస్లో 50 నుంచి 100 క్వశ్చన్స్ వరకు చూసాం. ఈ థర్డ్ పార్ట్లో 101 నుంచి 125 క్వశ్చన్ వరకు ఈ వీడియోలో చూద్దాం అన్నమాట. 25 క్వశ్చన్స్. వాట్ వాజ్ ది ట్యూనర్ ఆఫ్ ది ఎస్ఆర్ రంగనాథన్ యాజ్ ఐఎల్ఏ ప్రెసిడెంట్గా ఏ కాలంలో ఉన్నాడు అనేది క్వశ్చన్. దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 1944 to 53 ఉండేది ఆయన టైం. ఆ పీరియడ్లో రంగనాథన్ ఐఎల్ఏ ప్రెసిడెంట్గా ఉన్నాడు అన్నమాట. సో 101 వచ్చేసి 3 వచ్చేసి రైట్ ఆన్సర్. 102 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ది ఓపెన్ URL. It enables user to retrieve the most appropriate copy of the web document. Open URL system work in the conjunction with Crossref. SFX is a open URL compliant link server. Open URL is a protocol for communication among the multiple digital collection. దీంట్లో నాట్ అన్నాడు. వీటిలో కాంది ఏంటంటే ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 103 చూడండి. ఐడెంటిఫై ది రైట్ స్టేట్మెంట్ అబౌట్ ది ఫ్లాక్సానమీస్. ఫ్లాక్సానమీ ఈజ్ ఏ సబ్ కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ టాక్సానమీ. ఫ్లాక్సానమీస్ ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ఏ రీడర్స్ అడ్వైజరీ సర్వీస్ దట్ ఈజ్ ఈజీ టు యూజ్. ఫ్లాక్సానమీ tagging and ranking have the same precision of the professional cataloging. Taxonomy are being used to with social media platforms such as Flickr, Pinterest, etc. Taxonomy are the form of readers advisory service for classifiers and classificationists both. వీటిలో మనకి రైట్ స్టేట్మెంట్ వచ్చి నెంబర్ 2 వచ్చేసి రైట్. బి అండ్ డి వచ్చేసి రైట్ ఆన్సర్. దాంట్లో 103 వచ్చేసి 2 వచ్చి రైట్ ఆన్సర్. 104 చూడండి మ్యాచింగ్. డిజిటల్ లైబ్రరీ స్టాండర్డ్ అట్ పర్పస్ వచ్చాడు. డూబ్లిన్ కోర్, OAI, PMHE, మెట్స్, DOI. ఇటు సైడ్ వచ్చేసి పర్పస్ వచ్చి డిజిటల్ ఆబ్జెక్ట్ ప్యాకింగ్ ఇచ్చాడు, పర్సిస్టెంట్ ఐడెంటిఫైర్ ఇచ్చాడు, మెటా డేటా డిస్క్రిప్షన్ ఇచ్చాడు, డేటా హార్వెస్టింగ్ ఇచ్చాడు. దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. దీంట్లో 104 వచ్చేసి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. ఏకి వచ్చి 3, డూబ్లిన్ కోర్కి వచ్చేసి మెటా డేటా డిస్క్రిప్షన్. బికి అది 4, డేటా హార్వెస్టింగ్. సికి మెట్స్కి వచ్చేసి 1, డిజిటల్ ఆబ్జెక్ట్ ప్యాకింగ్. డికి DOIకి వచ్చి అసిస్టెంట్ ఐడెంటిఫికేషన్. సో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 105 చూడండి. ఎటు సైడ్ మనకి ఇన్స్టిట్యూషన్స్ నేమ్ ఆఫ్ ది పర్సన్ వచ్చాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి. ఇటు సైడ్స్ విక్రమ్ సారాభాయ్, సిఆర్జీ రావు గైక్వాడ్, JRD టాటా, డాక్టర్ BR అంబేద్కర్ ఇచ్చాడు అనమాట పర్సన్స్. దాంట్లో రైట్ ఆన్సర్ మనకి 2 వచ్చేసి రైట్ ఆన్సర్. ఏకి 3, బికి 1, సికి 4, డికి 2. ఇది టోటల్గా 105, ఇది 2 వచ్చేసి రైట్ ఆన్సర్. 106 చూడండి. కోలాన్ క్లాసిఫికేషన్ 6th ఎడిషన్ రివైజ్డ్ ఎడిషన్. Y8 యూజ్డ్ ఫర్ అన్నాడు. దేనికి పడుతున్నాడు? డైజెస్ట్, డైరెక్టరీ, కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్, మాన్యువల్, స్కోప్. దీంట్లో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. A and D డైజెస్ట్ అండ్ మాన్యువల్. సో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 106. 107 ISBD bibliographical information is divided into dash areas, 8 areas. 3 వచ్చేసి రైట్ ఆన్సర్. 108 which is the correct sequence in the chronological order of their publications. Javers catalog code, Cutter's catalog code, AACR classified catalog code, Anglo-American
జాయింట్ కోడ్. దీంట్లో 1 వచ్చి రైట్ ఆన్సర్. ఏ, బి, ఈ, డి అండ్ సి. ఇది 108 వచ్చేసి 1 వచ్చి రైట్ ఆన్సర్. జావేడ్స్ కోడ్ వచ్చి 1850. కటర్స్ క్యాటలాగ్ కోడ్ 1876. ఆంగ్లో అమెరికన్ జాయింట్ కోడ్ వచ్చి 1908. క్లాసిఫైడ్ క్యాటలాగ్ 34. ఏఏసిఆర్ వచ్చి 67. సో దీని ప్రకారం మనకు 1 వచ్చి రైట్ ఆన్సర్. 109. హౌ మెనీ ఎంట్రీస్ డస్ ప్రిజమిస్ డేటా మోడల్ హ్యాస్? దీంట్లో 4th వన్ రైట్ ఆన్సర్. 5 మోడల్స్. 110. అరేంజ్ ది ఫాలోయింగ్ IPR related international treaties in the order of their adoption. Berne Convention, TRIPS Agreement, Paris Convention, IPRO Copyright Treaty, Patent Cooperation Treaty. దీంట్లో 2 వచ్చేసి రైట్ ఆన్సర్. 2 వచ్చి రైట్ ఆన్సర్. ప్యారిస్ కన్వెన్షన్ 1883, బెర్న్ కన్వెన్షన్ 1886, పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ వచ్చేసి 1970, ట్రిప్ అగ్రిమెంట్ 1994, విపో కాపీరైట్ ట్రీటీ వచ్చి 1996. సో దీని ప్రకారం 2 వచ్చేసి రైట్ ఆన్సర్. 110 వచ్చేసి 2 వచ్చి రైట్ ఆన్సర్. 111. ఏ కీ ఛాలెంజ్ ఇన్ ది స్కాలర్లీ కమ్యూనికేషన్ టుడే ఈజ్ ది ఇంక్రీజింగ్ ది concern about dash in the academic publishing industry, particularly regarding the access cost and paywall model. దీంట్లో 4th వన్ సస్టైనబిలిటీ అనేది రైట్ ఆన్సర్. 112. విచ్ ఇయర్ డివై ఈస్ లాంచ్డ్? దీంట్లో 1990 వచ్చేసి రైట్ ఆన్సర్. 1998 వచ్చేసి రైట్ ఆన్సర్. 2 వచ్చి రైట్ ఆన్సర్. 113. యూనివర్సల్ డెసిమల్ క్లాసిఫికేషన్ కనెక్టింగ్ సింబల్ స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ యూజ్డ్ ఫర్ లాంగ్వేజా, ప్లేసా, ఫామా, సబ్ గ్రూపింగ్? దీంట్లో సబ్ గ్రూపింగ్కి వాడతారు స్క్వేర్ బ్రాకెట్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అది 622 + 669 ఈ రెండు 622 669 దానికి రిప్రజెంట్ మైనింగ్ అండ్ మెటలర్జీ. అవి రెండు మనకు అక్కడ రిప్రజెంటేషన్ ఏంటంటే మైనింగ్ అండ్ మెటలర్జీ ఇన్ స్వీడన్, అది టైటిల్. అప్పుడు మైనింగ్ అండ్ మెటలర్జీ రెండుని స్క్వేర్ బ్రాకెట్లో పెట్టి మధ్యలో ప్లస్ పెట్టి అది స్వీడిష్ వచ్చేసి 485 ఇస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా రెండు వచ్చినప్పుడు గ్రూపింగ్ సబ్ గ్రూపింగ్ చేసేటప్పుడు స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేస్తాం అన్నమాట, యూనివర్సల్ డెసిమల్ క్లాసిఫికేషన్. సో దీని ప్రకారం 4th వన్ రైట్. 113కి ఆన్సర్ వచ్చి 4. 114. వన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇట్ ఈజ్ డిఫ్యూసివ్. ఇట్ మీన్స్ ఇట్ కెన్ బి condensed and concentrated. It tends to leak. It is shareable. It is not reduced by use and share. So second one correct. It tends to leak. Second one 114 వచ్చేసి second one right. 115. Present International Federation of Library Association and Institutions IFLA is having ongoing advisory committee as follows: Committee on Standards, Committee on Public Libraries, Committee on Cultural Heritage, Committee on Copyright and Other Legal Matter, Committee on Open Science and College. దీంట్లో 4th వన్ రైట్ ఆన్సర్. ACDE బి తప్పక కరెక్ట్ అన్నమాట. సో 4th వన్ 115కి 4th వన్ రైట్ ఆన్సర్. 116. అరేంజ్ ది ఫాలోయింగ్ ఇండెక్సింగ్ సిస్టమ్ క్రోనాలజికలీ యాజ్ పర్ దేర్ ఇన్సెప్షన్. ఏ వచ్చి పబ్మెడ్, బి వచ్చి గూగుల్ స్కాలర్, సి వచ్చి ఎక్స్ప్లోర్, డి వచ్చి డిఓఏజీ, ఈ వచ్చి సైకో ఇన్ఫో. సో దీంట్లో 1 వచ్చి రైట్ ఆన్సర్. 1 వచ్చి రైట్ ఆన్సర్. సైకో ఇన్ఫో వచ్చి 1967, పబ్మెడ్ 1996, IEEE ఎక్స్ప్లోర్ వచ్చి 2000, డిఓఏ IEEE ఇంకో ఈ కూడా ఉండాలి అక్కడ.
DOAJ డైరెక్టర్ ఆఫ్ ఓపెన్ యాక్సెస్ జర్నల్ 2003, గూగుల్ సార్ 2004. సో దీని ప్రకారం ఆప్షన్ 1 వచ్చి రైట్ ఆన్సర్. 116కి 1 రైట్ ఆన్సర్. 117, ఒరిజినల్ ఇష్యూ ఆఫ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాజ్ ఇష్యూడ్ అండర్ ది టైటిల్ న్యూ ఇంగ్లీష్ డిక్షనరీ ఆన్ హిస్టారికల్ ప్రిన్సిపల్స్. అది రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 118, in Shannon and Weaver model of communication, which is the primary function of the encoder, decoder కాదు, encoder, to interpret the message, to transmit the message, to convert the message into signals, to receive the message. So to convert message into signals is the right answer. Third one right answer. 118, arrange the following steps in the legal sequence to be performed by the acquisition model of any library management system. Receive documents, duplication checking, preparing mailing order, processing invoice, accessing of documents, verification, modification of the actual bibliography information. So ఇక్కడ సెకండ్ వన్ రైట్ ఆన్సర్. BCAED సెకండ్ వన్ రైట్ ఆన్సర్ ఆర్డర్. 119. 120 వచ్చేసి ఈవెన్ బీయింగ్ ఏ నెంబర్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ ఫర్ లైబ్రరీస్ హూ కుడ్ నాట్ participate in the committee working at all. Mathai, Watkins, Kesavan, Saith, Kalia. సో దీంట్లో 1 వచ్చేసి రైట్ ఆన్సర్ బట్ట, దాంట్లో కాంది మాట మాథాయ్, ఏఏజే మాథాయి దీంట్లో లేరు మాట. సో 1 వచ్చి రైట్ ఆన్సర్. 120. 121 చూడండి, వాట్ protocol is specially designed for the secured HTTP communication by adopting the SSL certificate కానీ TLS encryption కానీ FTP, SMTP, TCP IP, SHTTP. SHTTP అనేది రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. మనకి సెక్యూర్డ్ HTTP మాట. అది మనకు కూడా వెబ్సైట్స్లో కొన్ని HTTP :/ ఉంటుంది, కొన్నిటికి HTTP SHTTP అని ఉంటుంది అనమాట, సెక్యూర్డ్ అని. అవి సెక్యూర్డ్ సైట్స్ మాట ఇవి. సో దానికి సపరేట్ సర్టిఫికేట్ అడిషనల్గా పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 121. 122, ప్రిన్సిపల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఆల్ పిక్చర్ ప్రిన్సిపల్స్, హోల్ ఆర్గాన్ ప్రిన్సిపల్, కౌకా ప్రిన్సిపల్స్, యాక్షన్, యాక్టర్, టూల్ ప్రిన్సిపల్స్. సజెస్టెడ్ ది హోల్ ఎంటిటీ as treated as a single unit, arrangement facts based on their usual representation, specify the one facet should lead to a dependent facet, define the relationship between the action and tool. ఇవి మాట దానికి డిస్క్రిప్షన్. దాంట్లో మనకి థర్డ్ వన్ రైట్ ఆన్సర్. ఏకు 2, బికి 1, సికి 4, డికి 3. 123 చూడండి, ఇన్స్టిట్యూషన్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ IAEA, ICSSR, విపో, ఇన్సిస్ట్. ఇక్కడ 69, 71, 57, 70 ఇచ్చాడు. దాంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అనమాట. ఏకి 3, బికి 1, సికి 4, డికి 2 ఇది మాట. సో 123 వచ్చేసి థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 124 చూడండి, అబ్స్ట్రాక్ట్ దట్ ప్రొవైడ్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఒరిజినల్, సమ్మరైజింగ్ ది ఒరిజినల్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ అండ్ ప్రిన్సిపల్ డేటా ఈజ్ నోన్ యాజ్ క్రిటికల్ అబ్స్ట్రాక్ట్, ఇండికేటివ్ అబ్స్ట్రాక్ట్, ఇన్ఫర్మేటివ్ అబ్స్ట్రాక్ట్, హైలైట్ అబ్స్ట్రాక్ట్. దీంట్లో థర్డ్ వన్ ఇన్ఫర్మేటివ్ అబ్స్ట్రాక్ట్ 1 రైట్ ఆన్సర్. 124 వచ్చి థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 125 చూడండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూజ్డ్ ఇన్ ది హ్యూమన్ ఇంటెలిజెన్స్ స్టిమ్యులేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది క్రియేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, మిషన్ లెర్నింగ్ సిస్టమ్, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎక్స్పర్ట్ సిస్టమ్. దీంట్లో ఎక్స్పర్ట్ సిస్టమ్ రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 125. సో ఇక్కడికి
ఇంకొక 25 క్వశ్చన్స్ అయిపోయినాయి. లాస్ట్ 25 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం.